వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ రాజ్ గా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. ఈ రోజు క్లాస్ లో అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్ అలాగే బేసిక్ గా యానిమేషన్ ఎలా చేయాలనేది ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకుంటాం. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్, లైక్, కామెంట్ చేయండి. మరింత ఆలస్యం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. హలో గైస్, గత క్లాస్ లో మనం ఈ షేప్ లేయర్ ని ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాం. దీనికి బేసిక్ గా యానిమేషన్ చేయడం ఎలా అనేది ఈ రోజు ట్యూటోరియల్ లో నేర్చుకుంటాం. అయితే ఈ లేయర్స్ ని మనం ఏ విధంగా యానిమేషన్ చేయొచ్చు అనేది మనం ఈ రోజు నేర్చుకోబోతాం. ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే షేప్ లేయర్స్ అన్ని మనకి 1 2 3 4 5 అని కనిపిస్తున్నాయి. అయితే వీటికి ఒక నేమ్ ఇస్తే బాగుంటుంది కదా, అందుకే మనం ఏం చేద్దాం అని అంటే వీటికి పేర్లు ఫస్ట్ ఇచ్చుకుందాం. ఎందుకంటే ఎక్కువ లేయర్ లేనప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ కాకుండా మనం పేర్లు ఇచ్చుకుందాం. ఫస్ట్ అయితే నేను ఈ షేప్ లేయర్ ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ పైన ఎంటర్ బటన్ నొక్కితే ఈ విధంగా మనకు వస్తుంది. ఇది మనకేంటి, రెక్టాంగిల్ కాబట్టి దీనికి పేరు ఇచ్చుకుంటున్నా. అవుట్ క్లిక్ చేస్తున్నా. ఇలా రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ మనము ఈ రకంగా మనం అన్నిటికీ అలానే పేర్లు ఇచ్చుకుంటూ పోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ చూసుకున్నట్టయితే దీని ప్రాపర్టీస్ ఏంటి, దీని ట్రాన్స్ఫర్మ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతాం. అయితే ఇక్కడ మనకి యారో సింబల్ లో కనిపిస్తుంది కదా, ఈ యారో సింబల్ ని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్స్ అలాగే రెక్టాంగిల్ 1 ట్రాన్స్ఫార్మ్ మనకి ఈ విధంగా షో చేస్తుంది. షో చేసిన తర్వాత రెక్టాంగిల్ 1 పైన క్లిక్ చేసుకున్నట్టుగైతే మళ్ళీ రెక్టాంగిల్ పాత్ 1 స్ట్రోక్ ఫిల్ ట్రాన్స్ఫార్మ్ రెక్టాంగిల్ 1 అని షో చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ లేయర్ అనేది ఇది షేప్ లేయర్ అండి. ఇది వచ్చేమో ఈ రెక్టాంగిల్ 1 అనేది షేప్ అన్నమాట. దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఓన్లీ షేప్ నే చూపిస్తుంది, అలాగే ఇది రెక్టాంగిల్ అనేది ఇది లేయర్ అన్నమాట. ఈ లేయర్ లో ఇది ఒక షేప్ అన్నమాట. అయితే ఇక్కడ రెక్టాంగిల్ పాత్ 1 స్ట్రోక్ ఫిల్, ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ మనం ఫిల్ గురించి అలాగే స్ట్రోక్ గురించి తెలుసుకున్నాం. అవే ఇక్కడ మనకి ఈ విధంగా షో చేసి చూపిస్తాయి అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది షేప్, ఇది షేప్ లేయర్ అన్నమాట. ఇది షేప్ అంటారు, దీన్ని షేప్ లేయర్ అని అంటారు. అయితే ఈ షేప్ లో మనకి ట్రాన్స్ఫార్మ్స్ కూడా సేమ్ మనకి యథావిధిగా ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే యాంకర్ పాయింటింగ్, పొజిషన్, స్కేల్, ఈ రకంగా మనకి రొటేషన్, ఒపాసిటీ ఇవన్నీ కలిపి మనకి ఈ రకంగా కనిపిస్తాయి. ఇప్పుడు దీని గురించి మనకి అవసరం లేదు, మనం యానిమేషన్ ఇన్ డెప్త్ గా వెళ్ళేటప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకి సేమ్ మన ఇంతకు ట్యూటోరియల్ లో అదే యానిమేషన్ అనేది ఎలా చేయాలనేది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టుగైతే మనకి యాంకర్ పాయింటింగ్, పొజిషన్, స్కేల్, రొటేషన్, ఒపాసిటీ వీటిని బేసిక్ చేసి మనం యానిమేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ రెక్టాంగిల్ పాత్ 1 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి సైజు, పొజిషన్, రౌండ్నెస్ ఈ 3 ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. వీటి ద్వారా మనం యానిమేషన్ చేయాలి. దేన్ని, షేప్ ని. ఇక్కడ షేప్ లేయర్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి యానిమేషన్ చేయొచ్చు. అలాగే ఈ షేప్ ని అనేది ఈ రెక్టాంగిల్ పాత్ 1 అనేది యూజ్ చేసి మనం చేయొచ్చు అన్నమాట. అయితే వీటికి డిఫరెంట్ చూద్దాం. సైజ్ ఉంది చూసుకోండి, రెక్టాంగిల్ పాత్ 1 లో సైజ్ ఉంది. ఈ సైజ్ ని మనం ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనం చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్టుగైతే సైజ్ అనేది పెరుగుతుంది, అలాగే డిస్క్రీజ్ చేయొచ్చు, ఈ విధంగా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు నెక్స్ట్ ఇది చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్కేల్ అన్నమాట. ఈ స్కేల్ ని మనం అండూ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా సైజ్ అనేది ఏ విధంగా ఇదైందో, అలాగే స్కేల్ ని ఒకసారి చేసి చూద్దాం. స్కేల్ చేసేటప్పుడు మీకు ఏంటవుతుందంటే స్ట్రోక్ ప్లస్ ఇది మనకి బిగ్గర్ గా కనిపిస్తుంది అనమాట. దీనికి షేప్ లేయర్ కి అలాగే షేప్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అయితే మళ్ళీ నేను అండూ చేస్తున్నా. అయితే ఇప్పుడు మనం యానిమేషన్ చేయవలసింది రెక్టాంగిల్ పాత్ 1 ని యానిమేషన్ చేసుకోవాలి. యానిమేషన్ సైజు, పొజిషన్, రౌండ్నెస్. ఇప్పుడు నేను ఒక 12 ఫ్రేమ్స్ దాకా ఇక్కడికి వస్తున్నా. వచ్చి ఈ మూడింటిని స్టాప్ వాచ్ క్లిక్ చేస్తున్నా. ఓకే, అక్కడ ఆ 12 ఫ్రేమ్స్ లో అదే పొజిషన్ లో ఉండాలి నాకు. తర్వాత స్టార్టింగ్ ఫ్రేమ్ వచ్చి సైజ్ వచ్చేమో 0 చేస్తున్నా. అలాగే నాకు పొజిషన్ అవసరం లేదు, పొజిషన్ స్టాప్ వాచ్ తీసేస్తున్నా. ఇక్కడ వచ్చేమో నాకు రౌండ్నెస్ అనేది నాకు ఒక సమ్ ప్లే చేసి చూద్దాం ఏ విధంగా అవుతుంది. చూసారా, ఇది ఏమవుతుంది, ఇక్కడ రౌండ్ గా వచ్చి మళ్ళా రెక్టాంగిల్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా గైస్ ఈ రెక్టాంగిల్ ని యానిమేషన్
చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ లేయర్ ఎలిప్స్ లేయర్, దీన్ని కూడా నేమ్ చేంజ్ చేస్తున్నా. ఎంటర్ బటన్ బయట క్లిక్ చేస్తున్నా. ఈ ఎలిప్స్ టూల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి కంటెంట్లో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలిప్స్ 1 అని వచ్చింది. ఎలిప్స్ పార్ట్ 1 స్ట్రోక్ ఫిల్ దాని తాలుగా ట్రాన్స్ఫార్మ్స్, అలాగే ఈ షేప్ లేయర్ యొక్క ట్రాన్స్ఫార్మ్స్ కింద మనకి ఈ విధంగా షో చేస్తుంది. ఒకసారి బిగ్గర్గా చేస్తున్నా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ ఎలిప్స్ 1 అనేది ఎలిప్స్ పార్ట్ 1 అనేది, అలాగే స్ట్రోక్ ఫిల్ ట్రాన్స్ఫార్మ్స్, అలాగే ఇవి కూడా షేప్ యొక్క ఈ ఎలిప్స్ షేప్ యొక్క ట్రాన్స్ఫార్మ్స్ అన్నమాట. అయితే మనకు కావాల్సింది ఏంటి, ఎలిప్స్ పాత్ 1 అనేది మనం చేయాలి. కనుక దీన్ని మనం ఎలా క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 చూపిస్తుంది, సైజు ప్లస్ పొజిషన్. నేను మళ్ళీ సేమ్ 12 ఫ్రేమ్స్ దగ్గరికి వస్తున్నా. ఇక్కడికి వచ్చి మనం స్టాప్ వాచ్ ఓకే చేస్తున్నా. 12 ఫ్రేమ్స్కి వచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఎండింగ్ ఫ్రేమ్కి వచ్చి 0 చేస్తున్నా. 0 చేసి ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా యానిమేషన్ ఎలా ఉందో? ఓకే గైస్, ఈ రకంగా మనం ఎలిప్స్ షేప్స్ని మనం యానిమేషన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ షేప్ లేయర్ తీసుకున్నట్టుగైతే ఈ షేప్ లేయర్ని కూడా మనం నేమ్ చేంజ్ చేస్తున్నాం. ఇదేంటి, ట్రయాంగిల్ అని పేరు ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ మనకి పాలిస్టార్ పాత్ 1 అలాగే స్ట్రోక్ సేమ్ అట్లానే వస్తాయి. కాకపోతే ఇక్కడ పాలిస్టార్ పాత్ 1 క్లిక్ చేస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఇక్కడ పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి పాయింట్స్, పొజిషను, రొటేషను, అవుటర్ రేడియస్, అవుటర్ రౌండ్నెస్, ఇవి ఏంటి అనేది, దీని కథ ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ మనకి ట్రయాంగిల్ 3 షేప్స్ ఉంది కదా, ఇక్కడ మనం పాయింట్స్ ఒక 6 పెడితే ఏ విధంగా మారుతుందో చూడండి. ఒకసారి 6 పెట్టగానే మనకి ఈ విధంగా మారుతుంది. అలాగే మనం ఇలా చేసుకున్నట్టుగైతే రౌండ్నెస్ కూడా వచ్చింది. ఈ రకంగా మనం దీని యొక్క పాయింట్స్ని మనం పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ట్రయాంగిలే కావాలి కాబట్టి నేను ఇక్కడ ఓకే ఒక 12 ఫ్రేమ్ ట్రయాంగిల్ అనమాట. నెక్స్ట్ పొజిషన్ ఆటోమేటిక్గా మనం చూసాం. ఇక్కడ మనకి రొటేషన్ వచ్చింది ఎక్స్ట్రాగా. రొటేషన్ ఒకసారి మనం చేస్తే చూడండి రొటేషన్ అవుతుంది ఈ విధంగా. ఇది రొటేషన్ అంటే. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్లో కూడా రొటేషన్ అనేది ఉంది. ఒకసారి దీనికి దానికి తేడా చూడండి. ఇది ఏంటనంటే ఇప్పుడు ఇలా రొటేషన్ చేస్తున్న కొద్ది మనకి ఇది చూడండి, ఇది ఒకసారి చూడండి, ఈ రొటేషన్ ఒకసారి చూడండి అక్కడే ఆ షేప్ లేయర్లోనే అవుతుంది. ఇది అవుట్ అయిపోతుంది అనమాట. నేను అండు చేసుకుంటున్నా ఈ రకంగా. అలాగే అవుటర్ రేడియస్ అన్నట్టే ఒకసారి చూద్దాం ఏమవుతుందో. చూడండి రేడియస్ అనేది మనకి ఇది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నేను అండర్ చేస్తాను. అలాగే అవుటర్ రౌండ్నెస్ అంటే చూడండి ఈ రకంగా మనకి అవుటర్ రౌండ్నెస్, అదే ఇలా చేస్తే ఈ రకంగా మనకి ఇది అవుతుంది అనమాట. నేను అండర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 12 ఫ్రేమ్స్ దగ్గరకు వచ్చి యానిమేషన్ చేద్దాం. నాకు పాయింట్స్, అలాగే రొటేషను, అలాగే అవుటర్ రేడియస్, అలాగే అవుటర్ రౌండ్నెస్. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రేమ్లోకి వచ్చేస్తున్నా. స్టార్టింగ్ ఫ్రేమ్లోకి వచ్చి నాకు ఇక్కడ ఒక 6 కావాలి. ఓకే, నెక్స్ట్ నాకు రొటేషన్ అనేది ఒక 90 degrees ఇచ్చుకుంటున్నా. అలాగే ఇక్కడ నాకు అవుటర్ రౌండ్నెస్ ఒకసారి ఓకే, ఇదేమో వచ్చి అవుటర్ రేడియస్ వచ్చింది 0 ఇచ్చుకుంటాం. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా యానిమేషన్ అనేది. ఒకసారి నేను 1 ఫ్రేమ్కి వచ్చి నాకు ఇట్ల వరకే కావాలి కాబట్టి అని క్లిక్ చేసుకుంటున్నా. క్రాప్ ఏరియా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సూపర్. ఈ విధంగా మనం బేసిక్గా యానిమేషన్ చేయొచ్చు. నెక్స్ట్ షేప్ లేయర్ తీసుకున్నట్టుగైతే నెక్స్ట్ షేప్ లేయర్ నేమ్ మార్చేద్దాం. ఇది స్టార్ కాబట్టి ఎంటర్ కొట్టి స్టార్. ఓకే, ఈ స్టార్ అనేది ఇక్కడ నేమ్ ఇచ్చుకున్నా. దీన్ని కంటెంట్, దీని ప్రాపర్టీస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ పాలిస్టార్ పాత్ 1 అని క్లిక్ చేసి చూసుకున్నట్టు పాయింట్స్, పొజిషను, రొటేషను, ఇన్నర్ రేడియస్, అవుటర్ రేడియస్, అలాగే ఇన్నర్ రౌండ్నెస్, అవుటర్ రౌండ్నెస్ ఇక్కడ వచ్చింది.
ఇక్కడ మనం స్టార్టింగ్ ఒక 12 ఫ్రేమ్స్ దాకా వచ్చిన తర్వాత దీన్ని యానిమేషన్ చేద్దాం. ఇక్కడ నాకు స్టాప్ వాచ్ ఓకే, అలాగే పొజిషన్ ఓకే, రొటేషన్, అలాగే ఇన్నర్ రేడియస్, ఔటర్ రేడియస్ కావాలి, అలాగే ఇన్నర్ రౌండ్నెస్, ఔటర్ రౌండ్నెస్ కావాలి. ఓకే, ఇదంతా ఇక్కడికి తెచ్చుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్లు అనేది నేను చేంజ్ చేసుకుంటున్నా. నాకు ఇక్కడ ఒక 12 పాయింట్స్ కావాలి. 12 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు రొటేషను 90 degrees పెట్టుకున్నా. తర్వాత ఒక 360 degree పెట్టుకున్నా. చూద్దాం. ఓకే, 360 degree. అలాగే మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఔటర్ రేడియస్ వచ్చాము 0 ఉండాలి. ఇక్కడ రౌండ్నెస్ అనేది ముందు కమెంట్ పెట్టుకుంటున్నా. ముందు ఔటర్ రౌండ్నెస్ అనేది ఒకసారి మనం చూద్దాం. మైనస్లో పెట్టుకుని ఈ రకంగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని 0 చేద్దాం. ఒకసారి ప్లే చేద్దాం. వెరీ గుడ్ యానిమేషన్. ఈ రకంగా మనం దీన్ని యానిమేషన్ చేయొచ్చు. అలాగే లాస్ట్ షేప్ లేయర్ని తీసుకుందాం. ఇది రౌండ్ రెక్టాంగిల్. ఓకే, దీన్ని కూడా చూద్దాం ఒకసారి. ఈ రౌండ్ రెక్టాంగిల్లో మనకి రెక్టాంగిల్ 1లో రెక్టాంగిల్ పాత్ 1లో సైజు, పొజిషను, రౌండ్నెస్ అనేది ఉంది. మళ్ళీ ఒక 12 ఫ్రేమ్స్ దాకా వచ్చి మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ మనకి సైజ్ ఒకటి, అలాగే రౌండ్నెస్ ఒకటి కావాలి, పొజిషన్. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది 0 చేసేస్తున్నా, అలాగే సమ్ రౌండ్నెస్ చేసుకుంటున్నా. ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, యానిమేషన్ అనేది బేసిక్గా మనం చేసుకోగలం. అయితే మనం గత ట్యూటోరియల్లో మాట్లాడుకున్నాం ఈ గ్రాఫ్ గురించి, స్పీడ్ గ్రాఫ్ గురించి, వాల్యూ గ్రాఫ్ గురించి. ఇవన్నీ నేను ఒకసారి సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నాను, యూ ప్రెస్ చేస్తే ఇలా కీ ఫ్రేమ్స్ అన్నీ మనకి వస్తున్నాయి అన్నమాట. ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటిని ఒకసారి ఇలా సెలెక్ట్ చేసి కీబోర్డు పైన F9 క్లిక్ చేస్తే అన్నీ సాఫ్ట్నెస్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళిపోయి ఒకసారి ప్లే చూద్దాం. స్మూత్ అయిపోతాయి అన్నమాట అన్నీ. చూసారా గైస్, ఈ విధంగా మనం బేసిక్గా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. ఈ ట్యూటోరియల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనం పెన్ టూల్ యూజ్ చేసి ఓన్గా ఎలా క్రియేట్ చేయగలం, అలాగే మనకి ఎలా యానిమేషన్ చేయగలం, అడ్వాన్స్ లెవెల్లో మనం అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాబాయ్, సీ యూ, థ్యాంక్ యూ, జై హింద్.